ఓకే, సో నేను ఫర్ ఎగ్జాంపుల్ 3 ఫైల్స్ అనేవి మనం మాడిఫై చేస్తున్నాం. 3 ఫైల్స్ని మనం పుష్ చేయాలి అనుకుంటున్నాం. సో దట్ మనం గిట్ యాడ్ డాట్ అనే కమాండ్ని యూజ్ చేస్తాం అనమాట. గిట్ యాడ్ డాట్ అంటే ఏదైతే మోడిఫికేషన్ అయి ఉన్నాయో, మాడిఫై అయి ఉన్నాయో, అన్ట్రాక్డ్ ఫైల్స్ ఉన్నాయో ఎవ్రీథింగ్ మనం యాడ్ చేసేస్తాం అనమాట. అలా కాకుండా 3 ఫైల్స్ మాడిఫై అయి ఉన్నాయి, 3 ఫైల్స్ 2 ఫైల్స్ నేను పుష్ చేయాలనుకుంటున్నాను. సో 1 ఫైల్ అనేది అలానే లోకల్లోనే ఉండించాలి అని అనుకుంటున్నాను. అప్పుడు ఏం చేస్తామంటే గిట్ యాడ్ file1.txt స్పేస్ పెడతాం, file2.txt ఇలా యాడ్ చేసుకోవచ్చు అనమాట. మనకి ఇండివిజువల్ ఫైల్స్ ఒకేసారి ఒకే కమాండ్ యాడ్ చేసుకోవాలంటే ఆ ఫైల్స్ని కాపీ చేసుకొని ఒక స్పేస్ తీసుకొని సో ఇలా మల్టిపుల్ ఫైల్స్ యాడ్ చేసుకోవచ్చు. ఎవ్రీ ఫైల్ పంపించాలి, ప్రతి ఫైల్ పంపించాలంటే గిట్ యాడ్ డాట్ అనేటటువంటి కమాండ్ అనేది యూజ్ చేస్తాం. సో గిట్ యాడ్ వాడడం ద్వారా ఏ ఏరియాలోకి వెళ్తాయి ఫైల్స్ అన్ని? వర్కింగ్ డైరెక్టరీ నుంచి. స్టేజింగ్ ఏరియా. వెరీ నైస్. సో స్టేజింగ్ లోకి వెళ్తుంది అనమాట. స్టేజింగ్ లోకి వెళ్ళిన తర్వాత దాన్ని మళ్ళీ లోకల్ రిపాజిటరీలోకి వేయాలంటే మనం కమిట్ అనే కమాండ్ యూజ్ చేస్తున్నాం. -m మెసేజ్ అనేది టైప్ చేసుకుంటాం అనమాట. సో కమిట్ చేయగానే ఏదైతే డేటా స్టేజింగ్ ఏరియాలో ఉందో ఆ డేటా అంతా మనకు లోకల్ రిపాజిటరీలోకి వెళ్ళిపోతుంది. ఆ లోకల్ రిపాజిటరీలో ఎలా రిప్రజెంట్ అవుతుంది మనం చూడాలంటే మన లోకల్ సిస్టంలో .git అనేటటువంటి ఫోల్డర్ రూపంలో ఉంటుందన్నమాట. ఓకేనా. వన్స్ మన కమిట్ అయిపోయిన తర్వాత, డేటా కమిట్ అయిపోయిన తర్వాత మనం గిట్ పుష్ అనే కమాండ్ ద్వారా వెళ్ళిపోతుంది. ఈ గిట్ పుష్లోనే మనకు 2 టైప్స్ ఉంటాయి. గిట్ పుష్ ఎక్కడికంటే ఫస్ట్ టైం పుష్ అనేది వర్క్ అవ్వదు, అది మీకు చూపిస్తాను ఇప్పుడు. మనం ఏం చేయాలంటే అప్ స్ట్రీమ్ అనేది సెట్ చేయాలి. అప్ స్ట్రీమ్నే యూ అంటాం, -u ఆరిజిన్ మెయిన్ బ్రాంచ్ అనమాట ఇది. లేదంటే అది సజెస్ట్ చేస్తుంది సంథింగ్ సెట్ అప్ స్ట్రీమ్ అని సంథింగ్ ఫుల్ నేమ్ ఇస్తుంది ఇన్స్టెడ్ లా, ఏదైనా సెట్ చేయాల్సి వస్తుంది అనమాట. తర్వాత గిట్ పుష్ అని ఇస్తే సరిపోతుంది. సెకండ్ టైం నుంచి సింపుల్ గా గిట్ పుష్ అని ఇస్తే సరిపోతుంది అనమాట. సో అది మనం నిన్న చూసిన 3 కమాండ్స్. ఒకసారి లైవ్ సెషన్ లో మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇఫ్ యూ వాంట్ టు షేర్ యువర్ స్క్రీన్ ప్లీజ్ షేర్, దెన్ విల్ ట్రై ప్రాక్టీస్ దిస్ 3 కమాండ్స్ ఫ్రమ్ యువర్ మెషిన్. ఎందుకంటే 2 కాన్ఫిగరేషన్స్ కొన్ని ఉన్నాయి చెప్పాలి. సో అది అయిన తర్వాత నేను నెక్స్ట్ బ్రాంచింగ్ సిస్టంలోకి అండ్ ప్రాజెక్ట్ని ఎలా పుష్ చేస్తాం అనేది, పైకి ఎలా డైరెక్ట్గా న్యూ ప్రాజెక్ట్ ఎలా యాడ్ చేయాలో అది చెప్తాను అనమాట. ఓకేనా. ఎవరైనా ఉన్నారా ఇంట్రెస్టెడ్ గాయస్? సో మీరు ఎవరు లేకపోతే సో బ్యాచ్ 5 వాళ్ళకి ఛాన్స్ ఇస్తాను, యూటిలైజ్ చేసుకోండి. మీకు హ్యాండీగా ల్యాప్టాప్ ఉన్నా, నెట్ ఓకేగా ఉన్నా ప్లీజ్ షేర్. సో దట్ మీరు షేర్ చేశారంటే అప్పటికప్పుడు మీకు తెలిసిపోతాయి అన్నమాట కమాండ్స్. నేను చెప్తూ ఉంటాను, నో ప్రాబ్లం, ఐ విల్ హెల్ప్ యూ. ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరా? ఓకే, బ్యాచ్ 5 వాళ్ళు. గైస్ నా వాయిస్ వస్తుందా? Yes sir. Can I share sir? No Sunil. So you already have that right. నాకు ఫ్రెషర్ కావాలి. మన దాంట్లో ఆల్రెడీ కాన్ఫిగర్ అయ్యి ఉంది మీ దాంట్లో. సో ఎవరైనా లేదు, ల్యాప్టాప్ లేదు, నాకు సెట్ చేసుకోవాలి, టైం కావాలి, ఒక 5 minutes టైం కావాలి అన్నా కానీ ఓకే, ప్లీజ్ లెట్ మీ నో. సార్ నాకు ల్యాప్టాప్ ఇంటర్నెట్ అయిపోతుంది సార్, మొబైల్ డేటా కనెక్ట్ చేసుకుంటే, అందుకనే సార్. ఓకే, ఇంకెవరైనా? జయ ఉన్నారా? వాట్ అబౌట్ యూ జయ కృష్ణ? Yeah, yes Manindra. I'll share my screen. Yeah, please. Are you able to see my screen? Yes. సో మీరు ప్రాక్టీస్ చేయలేదు కదా, అది ఇంకోటి కాదు, కమిట్ ఇది చేయలేదు కదా ఇప్పటి వరకు? No. ఇప్పుడు కమాండ్ అంటూ. యా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ గిట్ రిపాజిటరీ ఓపెన్ చేయండి, గిట్ హబ్ రిపాజిటరీ తీసుకొని దాంట్లో ఉన్నటువంటి URL కాపీ చేసుకోండి.
సార్ నేను కూడా చేశాను సార్. సారీ పృథ్వీ, నేను కూడా చేశాను సార్ స్క్రీన్ షేర్. స్క్రీన్ షేర్ అర్థం కదా. నేను కూడా స్క్రీన్ షేర్ చేశాను సార్ అని. చేద్దాం. ఒకరు ఇప్పుడు మేబీ ల్యాప్టాప్ ప్రాబ్లం లేదు, ఓకే ఓకే. చూద్దాం. అది అవ్వగానే మేము మన కొలాబరేషన్ ఉంది, కొలాబరేషన్లో కావాలి నాకు 2 మెంబర్స్ కావాలి, ఒకరు సరిపోరు. సో వన్స్ ఇక్కడ ప్రీవియస్ దాని డెమో చూసేసిన తర్వాత, ఒక లైవ్ సెషన్ అయిపోయిన తర్వాత మన కొలాబరేషన్ స్టార్ట్, బ్రాంచింగ్ సిస్టమ్ స్టార్ట్ అవుతుంది. బ్రాంచింగ్ సిస్టంలో అట్లీస్ట్ నాకు 2 డెవలపర్స్ కావాలి. సో మీరు రెడీగా పెట్టుకోండి, సో దట్ ట్రై చేద్దాం. జయ జాయిన్ అవుతారా? Faninda, so sorry, laptop suddenly turn off. Yeah, no problem. ఇప్పుడు ఓకేనా? ల్యాప్టాప్ ఓకేనా? Hello? యా జయ, సో ఓకేనా? Yeah, ఇప్పుడు ఓకే. ఓకే, ల్యాప్టాప్ ఓకే, దెన్ యూ కెన్ షేర్. సో మనకు మెయిన్గా 2 థింగ్స్ ఉన్నాయి గైస్. సో బ్రాంచింగ్ సిస్టమ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఐ డోంట్ థింక్ సో టుడే ఈరోజు కంప్లీట్ అవుతుందా లేదో అక్కడికి. సో చూద్దాం హౌ ఇట్ విల్ గో. లేదు మీకు ఇంకొక సెషన్ కానీ ఫ్రీ సెషన్ కావాలనుకుంటే ఐఎమ్ ఓకే, డెఫినెట్లీ ఐ విల్ ప్రొవైడ్ యూ. మీకు ఇంట్రెస్ట్ ఉండాలి కానీ. సో ఇక్కడ మనం క్రియేట్ చేసుకున్న రిపోజిటరీ లెఫ్ట్ సైడ్లో కింద ఉంటుంది చూడండి. ఓకే, జయకృష్ణ git-8 తర్వాత డెమో అని ఉంది కదా, ఒకసారి డెమో అనేది అని ఓపెన్ చేస్తాం. లెఫ్ట్ సైడ్లో ఉంది చూడండి. ఎస్, దాన్ని క్లిక్ చేస్తే, డెమోని క్లిక్ చేస్తే మనకు మనం ఆల్రెడీ క్రియేట్ చేసినటువంటి రిపోజిటరీ ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇది ఆల్రెడీ ఉన్న ప్రాజెక్ట్. ఇక్కడ రైట్ సైడ్లో కోడ్ అనే బటన్ ఉంది కదా, అక్కడ యారో మార్క్ క్లిక్ చేసి, డౌన్ యారో క్లిక్ చేసి అది కాపీ చేసుకోండి, HTTPS లింక్. ఎస్, సో ఇప్పుడు మన వర్కింగ్ ఏరియాలోకి వెళ్తాం. సో లోకల్ సిస్టంలో ఒక ఫోల్డర్ ఒకటి క్రియేట్ చేసుకుని మన ప్రాజెక్ట్ గిట్లో నుంచి తీసుకొచ్చే ప్రాజెక్ట్ ఎక్కడ పెట్టాలి అని ఒక ఫోల్డర్ అనేది క్రియేట్ చేసుకోండి. సంథింగ్ ఒక somewhere. Projects and git projects, whatever it is. So double click, open that. సో ఇక్కడ మనం దాన్ని క్లోన్ చేసుకుంటాం అనమాట. సో ఈ లొకేషన్లో కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేయాలి. సో పైన అడ్రస్ బార్లో క్లిక్ చేసి cmd అని టైప్ చేసాయి. cmd ఎంటర్. ఓకేనా? సో సేమ్ ఆ లొకేషన్లో డైరెక్ట్గా ఓపెన్ అయిపోయింది. ఇప్పుడు సింపుల్గా గిట్ స్పేస్ క్లోన్ స్పేస్ మన యూఆర్ఎల్, ప్రాజెక్ట్ యూఆర్ఎల్ ఎంటర్. ఓకేనా? క్లోనింగ్ అయిపోయింది. ఒకసారి చెక్ చేయండి, అక్కడ లోకల్ మన ఫోల్డర్లోకి వెళ్ళి ప్రాజెక్ట్ వచ్చిందా లేదా ఒకసారి చెక్ చేయండి. వచ్చిందా? ఓపెన్ చేసి చూస్తే మనకు దాంట్లో ఉన్న ఫైల్స్ అన్ని దాంట్లో ఉంటాయన్నమాట. ఓకేనా? సో మొత్తం సో .git ఫోల్డర్ కానీ వచ్చేసింది. మీరు అది హిడెన్ ఫైల్స్ యాక్టివేట్ చేసుకోవడం కాబట్టి కనిపిస్తుంది అనమాట అది. ఓకే, సో ఫైల్స్ అన్నీ వచ్చేసాయి. నౌ వీ నీడ్ టు మాడిఫై సంథింగ్. సో కెన్ యూ డూ దాట్? కెన్ యూ మాడిఫై సమ్ ఫైల్ ఇన్ లోకల్? లేదంటే ఫైల్ అన్న యాడ్ చేయండి, లేదంటే మాడిఫై చేయండి, వాట్ ఎవర్. HTML ఫైల్ అనే పర్లేదు, నో ప్రాబ్లం. డబుల్ క్లిక్ ఇవ్వకూడదు, ఎడిట్ చేయాలి HTML ఫైల్ని. డబుల్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది, రెండర్ అవుతుంది అనమాట. సో ఇలా మన కోడ్ని ఏదైతే కోడ్ ఉంటుందో మన ఎడిటర్లో, మనకి ఇష్టం వచ్చిన ఎడిటర్లో ఓపెన్ చేసుకుంటాము. సో ఇక్కడ హౌ కెన్ వి సే సంథింగ్ న్యూ సెషన్ కానీ ఏదైనా యాడ్ చేసుకో, న్యూ డివ్ ట్యాగ్ సంథింగ్. సో మనకు రిప్రజెంట్ మనకు కనిపించాలన్నమాట అక్కడ. యా, ఓకేనా? సో బటన్ అనేది ఒకటి యాడ్ చేశారు ఇక్కడ. ఓకేనా? గిట్ హబ్ అనేటటువంటి బటన్ యాడ్ చేసాము. సేవ్ చేయి, Ctrl+S సేవ్ చేసేసి ఇప్పుడు కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్ళిపో. సేవ్ చేసేసిన తర్వాత క్లోజ్ చేయాల్సిన అవసరం లేదు, పెట్టుకో, మినిమైజ్ చేసి పెట్టుకో. సో అక్కడికి వెళ్ళి మీరు గిట్ స్టేటస్ ఇప్పుడు ఏం మాడిఫై చేయాలో చూడాలనుకుంటున్నాం. సో దట్ గిట్ స్టేటస్ అని మనం ఇచ్చామంటే, సో ఓకే, నువ్వు లోపలికి ఎంటర్ అవ్వాలి, ప్రాజెక్ట్లోకి ఎంటర్ అవ్వాలి కదా. cd స్పేస్ డెమో, cd స్పేస్ డెమో అంటే డెమోలోకి ఎంటర్ అయ్యాము ఇప్పుడు.
ఇప్పుడు గిట్ స్టేటస్, ఎందుకంటే గిట్ ఫోల్డర్ దీంట్లోగా ఉండేది, డెమో అనే ఫోల్డర్లో ఉంది కాబట్టి ఇక్కడ గిట్ కమాండ్స్ అనేవి వర్క్ అవుతాయి అనమాట. గిట్ స్టేటస్ అంటే చూసారా, ఒకటి మాడిఫైడ్ స్టేజ్లో ఉంది. సో ఇక్కడ ఒక క్వశ్చన్, ఇక్కడ మనం దీన్ని మాడిఫై చేసినాము. సో ఎంత మన కంపెనీస్లో వచ్చి 8 అవర్స్ పని చేస్తాం మినిమం, రైట్? 8 అవర్స్ అని సర్టెన్ ఫైల్ మీద సర్టెన్ వర్క్ చేస్తాం, మల్టిపుల్ ఫైల్స్ మాడిఫై చేస్తాం. బిఫోర్ గోయింగ్ టు పుష్ మనకు తెలియాలి కదా ఏ ఫైల్ ఏ కంటెంట్ ఆ ఫైల్లో ఏం మాడిఫై చేశాను నేను. కొన్నిసార్లు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ HTML console.log రాసుంటాం, లేదంటే system.out.println అని రాసుంటాం జావాలో, లేదంటే సర్టెన్ డీబగింగ్ లాగ్స్ రాసుంటాం. అదంతా అన్నెసరీ. ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇక్కడ ఫస్ట్ కంటెంట్ అనేది ఏం మాడిఫై చేసామని చూడాలి ఇక్కడ, ఓకేనా? అందుకోసంగానే మనకు న్యూ కమాండ్ బిఫోర్ గోయింగ్ టు యాడ్ దిస్ ఫైల్. సో వీ నీడ్ టు యూజ్ కమాండ్ లైక్ diff కమాండ్, git స్పేస్, కెన్ యూ ట్రై git diff అంటే డిఫరెన్స్ అనమాట, DIFF, ఇంకొక స్పేస్, ఆ ఫైల్ని కాపీ చేసి పేస్ట్ చేయి, demo1.h, ఓకేనా? సో అడిషనల్ కమాండ్, మనం నిన్న నేర్చుకున్న 3 కమాండ్స్లో కొన్ని హెల్పర్ కమాండ్స్ చెప్తున్నాను దీంట్లో అడిషనల్గా, ఓకేనా? చూసారా, చూడండి ఎక్కడైతే మనకు యాడ్ చేసామో ఆ ఫైల్ కనిపిస్తుంది, ప్లస్ అంటే న్యూ లైన్ యాడ్ చేసాం, గ్రీన్ కలర్లో కనిపిస్తుంది అనమాట, ఓకేనా? ఏదైతే చేంజెస్ చేసామో మన ఫైల్లో సో అలా కనిపిస్తాయి అనమాట. మనం వెరిఫై చేసుకుంటాం ఇప్పుడు, ఓకే ఓన్లీ 1 లైన్ కరెక్ట్ లైన్ యాడ్ చేస్తున్నాం, బటన్ ఓకే ఫైన్, సో ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అనుకున్నాం. ఇప్పుడు యాడ్ చేస్తాం, యాడ్ చేస్తే గిట్ యాడ్ స్పేస్ ఫైల్ నేమ్ demo1.html, ఓకే యాడ్ అయిపోయింది. యాడ్ అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తాం, ఇప్పుడు గిట్ స్టేటస్ చూసామంటే అది గ్రీన్ కలర్లోకి మారిందా లేదా తెలుస్తుంది. గ్రీన్ కలర్ అంటే స్టేజింగ్ ఏరియాలోకి వెళ్ళి ఉండాలి అది, గిట్ స్టేటస్ కొట్టి, సో గ్రీన్ కలర్లో ఉంది, సో దట్ ఇట్ ఈస్ ఇన్ స్టేజింగ్ ఏరియా. నౌ వీ నీడ్ టు కమిట్, గిట్ కమిట్. ఇక్కడ ప్రాబ్లం వస్తుంది నార్మల్గా, చూడండి కాదు గిట్ స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది, చూడండి. గిట్ కమిట్ స్పేస్ -m స్పేస్ డబల్ కోట్స్లో, సింగిల్ కోట్ కాదు, డబుల్ కోట్స్లో సమ్ మెసేజ్ యాడెడ్ బటన్ యాడెడ్ సంథింగ్, ఒక మెసేజ్ మనం చేసిన మోడిఫికేషన్స్కి ఎంటర్ కొట్టామంటే చూడండి ఇక్కడ ఏమొచ్చింది, ఆథరైజేషన్ వచ్చింది, ఎందుకంటే సెక్యూరిటీ ఇష్యూ వస్తుంది అనమాట. సో ఇక్కడ మనకి రికగ్నైజ్ చేయట్లే గిట్ అనేది. సో దట్ మనం ఏం చేయాలి, గిట్ క్లయింట్కి మన డేటా అనేది మనం ప్రొవైడ్ చేయాలన్నమాట, మన ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయాలి. సో దట్ మనం ఏం చేయాలంటే గిట్ కాన్ఫిగరేషన్లో యూజర్ నేమ్ ఇవ్వాలి, ఈమెయిల్ అనేది ప్రొవైడ్ చేయాలి. ఇక్కడ ఒకసారి ఆ కాన్ఫిగరేషన్ ఎక్కడ ఉంటుంది, ఎలా చూడాలి ఎగ్జిస్టింగ్ కమాండ్స్ అని అనుకుంటే చూడు, న్యూ కమాండ్ గైస్, git స్పేస్ config స్పేస్ -list లిస్ట్, ఎంటర్ కొట్టు. సో ఇది మనకున్న వేరియబుల్ డేటా అనమాట, ఇదంతా కాన్ఫిగరేషన్ డేటా, కాన్ఫిగరేషన్ ఫైల్లో మనకున్న డేటా. దీంట్లో ఎక్కడైనా యూజర్ నేమ్ ఈమెయిల్ ఉందా ఈ కాన్ఫిగరేషన్లో? ఇక్కడ లేదనమాట. సో దట్ మనకు ఫస్ట్ యూజర్ ఎప్పుడైతే మనం యూజ్ చేస్తున్నామో ఒక రిపాజిటరీలో, లేదంటే గిట్ మనం ఫ్రెష్గా యూజ్ చేస్తున్నామో, సో అప్పుడు మనం ఏం చేయాలంటే వన్ టైం యాక్టివిటీ, ఫస్ట్ టైం మన డీటెయిల్స్ అనేవి గిట్లో యాడ్ చేయడం జరుగుతుంది. ఎలా యాడ్ చేస్తాం, కెన్ యూ ట్రై గిట్ స్పేస్ config ఓకే స్పేస్ -global, సో గ్లోబల్ లెవెల్లో డిక్లేర్ అవుతుంది, ఒకసారి చేసేస్తే అదే పర్మనెంట్ గా ఉండిపోతుంది. స్పేస్ user.email ఈమెయిల్ అని సెట్ చేస్తాం ఫస్ట్, ఈమెయిల్ స్పేస్ డబల్ కోట్స్ లో మనం ఎక్కడైతే గిట్ హబ్ అకౌంట్ ఓపెన్ చేసామో ఆ ఈమెయిల్ అడ్రస్ ఇవ్వాలి. ఇక్కడ ఎగ్జాక్ట్ గా మనం అక్కడ ఏదైతే అకౌంట్ నేమ్ యూజర్ నేమ్ ఇచ్చున్నామో ఆ నేమ్ ఇక్కడ ప్రొవైడ్ చేయాలన్నమాట. .com, ఓకేనా? చూడండి గిట్ కాన్ఫిగ్ -global అంటే గ్లోబల్ లెవెల్లో డిక్లేర్ చేస్తున్నాం. మన ప్రాపర్టీ నేమ్ వచ్చి user.mail అంటాం, user.mail స్పేస్ ఇచ్చి దాని యొక్క వాల్యూ ఏంటంటే మనకు గిట్ హబ్ లో లాగిన్ అయి ఉంటాం కదా, ఆ మెయిల్ అనేది మనం ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది. ఎంటర్ ఇచ్చేది సేమ్ అదే విధంగా యూజర్ నేమ్ గానీ యాడ్ చేయాలి. గిట్ కాన్ఫిగ్ అదే విధంగా సేమ్ కమాండ్, గిట్ స్పేస్ config స్పేస్ -global స్పేస్ user.name, ఓకేనా? సేమ్ పైన ఈమెయిల్ అన్నాం, ఇక్కడ నేమ్ అంటున్నాం, స్పేస్ ఇచ్చి డబుల్ కోట్స్ లో మన యూజర్ నేమ్ ఏదైతే గిట్ లో ఉందో అది మీకు గుర్తుంటే తీసుకోండి, లేదా కాపీ పేస్ట్ చేయండి. అది డెమో నుంచి కాపీ చేసి ఎడిట్ చేస్తావా, లేదంటే గుర్తుంటే టైప్ చేసి జయకృష్ణ గిట్ ఓకేనా? ఎస్, ఎంటర్ ఇచ్చేసాయి. సార్ వెరిఫై చేసుకొని
కరెక్ట్ అయితే ఎంటర్ చేసి ఓకే ఫైన్. ఇప్పుడు ఒకసారి మళ్ళీ చూడు డేటా చూడు, గెట్ కాన్ఫిగ్ స్పేస్ హైఫన్ లిస్ట్ అని ఇవ్వు. మన డేటా యాడ్ అయిందో లేదో కనిపిస్తుంది. స్పేస్ హైఫన్ LIST లిస్ట్ ఎంటర్ ఇవ్వు. సో ఇట్లా మన యూజర్ నేమ్ పాస్వర్డ్ యాడ్ అయ్యిందేమో చెక్ చేయి. మిడిల్లో యాడ్ అయి ఉన్నాయి చూడండి, user.email ఒకటి, user.name ఒకటి, రెండు ఓకేనా, యాడ్ అయి ఉన్నాయా? సో ఇలా యాడ్ చేసేసిన తర్వాత ఇప్పుడు కమిట్ చేయి. గిట్ కమిట్ అనేది ఇప్పుడు వర్క్ అవుతుంది అనమాట. సో ఈ ఒక్క స్టెప్ అనేది మీరు యాడ్ చేయాల్సి వస్తుంది ఇఫ్ యూ ఆర్ starting, I mean beginners to the git or starting to the git. Okay, so git commit -m, so you can add a message like button added or added button, something whatever added, enter it. Okay na, one file change insertion అనేది జరిగిపోయింది, కమిట్ అయిపోయింది. నెక్స్ట్ గెట్ పుష్. సో ఫస్ట్ టైం పుష్ చేస్తున్నాం ఇక్కడ. సో మన క్లయింట్ కి అండ్ రిపోజిటరీకి తెలియదు ఇక్కడ, కాబట్టి మనం ఆరిజిన్ అనేది తెలియదు అనమాట మన గిట్ క్లయింట్ కి. అందుకని ఒక సజెషన్ అనేది ఇస్తుంది, ట్రై చేయి గిట్ స్పేస్ పుష్ అని ఇచ్చి ఎంటర్ ఇస్తుంది. సో ఇచ్చామంటే ఫస్ట్ మనం ఏం అడుగుతుందంటే డైరెక్ట్ గా పుష్ అయితే కాదు. సో ఇట్ విల్ ప్రొవైడ్, ఎందుకంటే ఆరిజిన్ మనం ప్రొవైడ్ చేయలే కదా. ఓకే, ఫస్ట్ లాగిన్ అయిపో, లాగిన్ అడుగుతుంది. సో సైన్ ఇన్ విత్ బ్రౌజర్, ఆథరైజ్ గిట్, పాస్వర్డ్ ఇచ్చేసి కన్ఫర్మ్ చేసేస్తే. సో ఇలా ఫస్ట్ టైం ఈ సెక్యూరిటీ ఒకటి మీరు కానీ కంప్లీట్ చేసుకున్నారంటే ఇంకా నార్మల్. ఓకే, సక్సీడ్. కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్ళు. ఓకే, పుష్ అయిపోయింది. ఓకే, అప్ స్ట్రీమ్ ఆటోమేటిక్గా పుష్ అయిపోయింది. సో ఇప్పుడు మీరు చెక్ చేస్తే అంతే అయిపోయింది, గిట్ పుష్ అయిపోయింది. మీరు ఒకసారి ఆ చేంజ్ అనేది మీరు గిట్ హబ్లో చెక్ చేసుకుంటే మీకు కనిపిస్తుంది. స్టేటస్ చూస్తే ఏముండదు, ఎంటీ ఉంటుంది. ట్రై చేయండి గిట్ స్టేటస్. ఓకేనా, వర్కింగ్ ట్రీ అనేది క్లీన్గా ఉంది, ఏం చేంజెస్ ఏం లేవు, ఎందుకంటే మనం చేంజ్ చేసిన డేటా గిట్ హబ్లోకి వెళ్ళిపోయింది. ఒకసారి గిట్ హబ్లోకి వెళ్ళి ఒకసారి రిఫ్రెష్ చేసి చూడు మన బటన్ అనేది యాడ్ అయిందో లేదో ఆ ఫైల్లో. ఓపెన్ చేయి. సో కింద చూడు యాడ్ అయిందో లేదో. ఓకేనా, యాడ్ అయిందనమాట. సో దిస్ ఇస్ ద ప్రాసెస్. ఇంక ఇదంతా నార్మల్, ఏదైతే మాడిఫై చేస్తుంటామో అది పైకి పంపించుకుంటా ఉంటాం అనమాట. అర్థమైందా ఎవ్రీవన్? ఏదైనా డౌట్ ఉందా? సెక్యూరిటీ స్టెప్స్ అర్థమయ్యాయా? ఇంకా నార్మలే, మనం మాడిఫై చేసి ఇంకా డైరెక్ట్గా ఇంకేం సెక్యూరిటీ ఏమి ఉండదు. ఇంకా నార్మల్గానే మనం నిన్న చేశాను కదా అదే విధంగా వర్క్ అవుతూ ఉంటుంది. ఫస్ట్ టైం మాత్రం ఇది పాస్ చేయాలి మీరు. ఒకటి కాన్ఫిగరేషన్ యాడ్ చేసుకోవాలి, రెండోది కమిట్ చేసేటప్పుడు ఆథెంటికేషన్ అడుగుతుంది. ఆథెంటికేషన్ మనం ఇచ్చామంటే ఆటోమేటిక్గా సేమ్ రిపాజిటరీలో ఒకే రిపాజిటరీ ఉంటే ఆటోమేటిక్గా అయిపోతుంది. లేదంటే మనకు పుష్ చేసేటప్పుడు సమ్ నోటిఫికేషన్ ఒకటి ఇస్తుందండి, అప్ స్ట్రీమ్ యాడ్ చేయండి అని. అటువంటి టైంలో అంటే రెండు రిపాజిటరీస్ అలా ఉన్నప్పుడు అప్ స్ట్రీమ్ యాడ్ చేయమంటుంది. సో అటువంటిప్పుడు మనం అప్ స్ట్రీమ్ అనేది యాడ్ చేయాల్సి వస్తుంది. ఒకసారి అది కానీ చూద్దాం, నో ప్రాబ్లం. సో ఇక్కడ వరకు అయితే ఓకే కదా, 3 కమాండ్స్: మాడిఫికేషన్, యాడింగ్ అండ్ కమిట్, పుష్, ఎవ్రీథింగ్ ఫైన్, రైట్? Right. Yes, sir. Yeah, okay. So yeah, that's all. So let me share my screen. Thank you so much. So let me add those things here. So able to see my screen? Yes, sir. సో ఎప్పుడైతే మనం కమిట్ చేస్తున్నాం అన్న అడుగుతుంది కదా సెక్యూరిటీ, హౌ టు యాడ్ యూజర్ నేమ్ అండ్ ఈమెయిల్ ఇన్ గిట్ క్లయింట్లో ఏ విధంగా యాడ్ చేస్తాం. సో మన కమాండ్ ఏంటి? గిట్ కాన్ఫిగ్ హైఫన్ గ్లోబల్ యూజర్ డాట్ నేమ్ స్పేస్ ఇచ్చి మన యూజర్ నేమ్ అనేది యాడ్ చేస్తాం. యూజర్ నేమ్ మనం ఏదైతే యూజర్ నేమ్ పెట్టుకుంటామో అది యాడ్ చేస్తాం. సో అదేవిధంగా గిట్ కాన్ఫిగ్ హైఫన్ గ్లోబల్ యూజర్ డాట్ ఈమెయిల్. ఇది వన్ టైం యాక్టివిటీ గైస్, ఆటోమేటిక్ మీరు చేయాల్సిన అవసరం లేదు, ఒక్కసారి చేస్తే చాలు అనమాట. సో ఇక్కడ వచ్చేసి మీ ఈమెయిల్ అనేది ఇస్తారనమాట.
సంథింగ్ మనం ఏదైతే లాగిన్ అయి ఉంటామో గిట్ హబ్లో ఆ ఈమెయిల్ అడ్రస్ ఇచ్చేసామంటే సెట్ అయిపోతుంది. మీరు ఇచ్చిన డేటా అనేది ఆల్రెడీ ఇప్పుడు మేబీ 2 days 3 days తర్వాత అసలు ఈ డేటా ఉందా లేదా మన కాన్ఫిగరేషన్లో చూసుకోవాలంటే గిట్ కాన్ఫిగ్ హైఫన్ లిస్ట్ అన్నారంటే మీకు డేటా అంతా కనిపిస్తుంది. దాంట్లో యూజర్ నేమ్ ఈమెయిల్ అనేది సెట్ చేస్తున్నారా లేదా మీకు కనిపిస్తుంది అనమాట. సెట్ చేయకపోతే మీరు సెట్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకేనా, ఈ కమాండ్ చూసారు. సో కమిట్ చేసినప్పుడు మనకు ఆథెంటికేషన్ అడుగుతుంది, ఆథెంటికేట్ చేసేసింది. పాస్వర్డ్ ఇచ్చేసి డైరెక్ట్గా బ్రౌజర్లో ఓపెన్ చేసి సో పాస్వర్డ్ ఇచ్చేసి చేసేస్తారంటే అక్కడికి అయిపోతుంది. ఓకే, సో ఇక్కడ చూడండి నిన్న చాలా కమిట్స్ చేసాం మనం ఇక్కడ నుంచి, అవునా. సో మన కమాండ్ ప్రాంప్ట్లో నేను చాలా కమిట్స్ చేశాను కదా. ఆ హిస్టరీ చూడాలి. హిస్టరీ చూడాలంటే ఎన్ని టైప్స్ అని చెప్పాం. ఫస్ట్ నార్మల్గా మన గిట్ హబ్లోకి వెళ్ళేసి సో మన గిట్ హబ్లో అకౌంట్లోకి వెళ్ళి ఇక్కడ ఉంటుంది కమిట్స్ అని, ఇక్కడ క్లిక్ చేసి మనం చూడొచ్చు హిస్టరీని ఎన్ని కమిట్స్ ఉన్నాయి అనేసి. లేకపోతే గిట్ ద్వారా చూడొచ్చా అంటే గిట్ హబ్కి మేబీ ఛాన్స్ లేకపోయినా అంత దూరంగా వెళ్ళాల్సిన అవసరం లేదు, మన గిట్లో నుంచే చూడొచ్చు అనమాట. ఓకేనా, ఎలా చూడొచ్చు హిస్టరీని? న్యూ కమాండ్ అంటే హెల్పర్ కమాండ్స్ చెప్తాను కదా, కొన్ని హెల్పర్ కమాండ్స్ అంతే. హౌ టు సీ, హౌ టు చెక్ కమిట్స్ హిస్టరీ, how to check commits history. So what is the command here? git space log అంటాం. git space log అని ఇచ్చేసామంటే మన కమిట్స్ హిస్టరీ అంతా చూపిస్తుంది అనమాట. చూడండి ఒకసారి, git log అని ఇచ్చేసామంటే ఎంటర్ ఇచ్చారంటే సో మనకు చూడండి ఎన్ని వచ్చాయి, 4 కమిట్స్. అదే కదా 4 కమిట్స్ కదా ఇక్కడ ఉండేది, 1 2 3 4. ఓకేనా, సో ఆ కమిట్స్ లేటెస్ట్ కమిట్ నేమ్ థర్డ్ కమిట్, దిస్ ఇస్ సెకండ్ కమిట్, ఫస్ట్ కమిట్, ఇనిషియల్ కమిట్ సంథింగ్. అండ్ ఇక్కడ ఏదైతే నంబర్ కనిపిస్తుందో ప్రతి కమిట్కి ఒక యూనిక్ నంబర్ అనేది ఉంటుంది అనమాట. దీన్ని ఏమంటామంటే కమిట్ హ్యాష్ అంటాం. ఓకేనా, కమిట్ హ్యాష్ చాలా ఇంపార్టెంట్ ఇది. మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్నాం ప్రజెంట్, ఈ కమిట్ లేటెస్ట్ కమిట్, ఈ కమిట్ ని రిమూవ్ చేసేయాలి. సో డైరెక్ట్ గా ఈ కమిట్ ఉంటే చాలు, ఈ 3 కమిట్స్ రిమూవ్ చేసేయాలి. కాబట్టి ఈ కమిట్ లోకి మనం షిఫ్ట్ అయిపోవచ్చు బై యూజింగ్ దిస్ హ్యాష్ యూజ్ చేసి, కొన్ని అడ్వాన్స్డ్ కమాండ్స్ యూజ్ చేసి దీనికి అయిపోవచ్చు అనమాట. లేదంటే బ్రాంచింగ్ సిస్టమ్ వస్తుంది, ఒక బ్రాంచ్ లో ఉన్న కమిట్ ని తీసుకెళ్ళి ఇంకొక బ్రాంచ్ లోకి వెయ్యాలి అనుకుంటే ఈ హ్యాష్ ని కాపీ చేసుకొని సంథింగ్ గిట్ చెర్రీ పిక్ అనే ఆప్షన్ ద్వారా మనం చేసుకోవచ్చు అనమాట. కాబట్టి ఏదైతే యూనిక్ నంబర్ ఉంటుందో ఇది మనం హ్యాష్ అంటాం. కాబట్టి 4 కమిట్స్ అనేవి ఇలా ఫుల్ డీటెయిల్స్ అనేవి కనిపిస్తాయి. ఏమేమి కనిపిస్తున్నాయి ఇక్కడ? ఆథర్, ఎవరైతే కోడ్ మాడిఫై చేసి పుష్ చేశారో వాడు అతని నేము, అండ్ డేట్, ఏ డేట్ ఏ టైంకి చేశారు, అండ్ కమిట్ నేమ్ ఆర్ డిస్క్రిప్షన్ ఏంటి. చేంజెస్ చూడాలి. ఇప్పుడు నేను ఈ పర్టికులర్ కమిట్ ఉంది, ఈ కమిట్ లో ఏ చేంజెస్ చేశాడు చూడాలనుకుంటున్నా. ఇస్ ఇట్ పాసిబుల్? ఎస్, వీ కెన్ డూ దట్. ఏం చేస్తాం, సింపుల్ గా ఈ హ్యాష్ ని కాపీ చేసుకోండి. కాపీ చేసి గెట్ షో ఆ కమిట్ హ్యాష్ ఇచ్చేస్తారంటే చూడండి ఏమేమి చేసామో. సంథింగ్ లైక్ హాయ్ అనేది యాడ్ చేసినాము. తర్వాత డెమో 2లో వచ్చేసి దిస్ ఇస్ డెమో అని చెప్పి సర్టన్ లైన్ అనేది ప్లస్ అంటే గ్రీన్ కలర్ అంటే యాడ్ చేసాం అనమాట లైన్స్ అనేవి. అదే సెకండ్ కమిట్ లో ఏం చేంజెస్ ఉన్నాయి చూడాలంటే సేమ్ సెకండ్ కమిట్ కాపీ చేసుకోండి, గిట్ షో ఇచ్చేసారంటే సేమ్ సంథింగ్ ఒక డేటా అనేది ఇలా యాడ్ చేస్తున్నాం అనమాట ఇలాగా. ఓకేనా, సో ఇక్కడ నెక్స్ట్ కమాండ్ ఏంటి మనం చూసింది, హౌ టు చెక్ మాడిఫైడ్ కోడ్ కానీ డేటా కానీ వాట్ ఎవర్ మాడిఫైడ్ డేటా ఇన్ కమిట్లో ఒక కమిట్లో ఉన్న మాడిఫికేషన్స్ మనం చెక్ చేయాలి అని అనుకుంటే సో వాట్ ఈస్ ద కమాండ్ హియర్, గిట్ షో అండ్ ఇక్కడ వచ్చి కమిట్ హ్యాష్ అంటాం. ఆ యూనిక్ నంబర్ని ఏమంటామంటే హ్యాష్ అంటాం, కమిట్ హ్యాష్ అని. ఆ హ్యాష్ ఇచ్చేసామంటే దాంట్లో ఉన్న కమిట్లో ఉన్న చేంజెస్ అన్ని మనకు చూపిస్తాయి, ఎవరు రిమూవ్ చేశారు, ఏమి యాడ్ అయ్యింది అదంతా కానీ చూపిస్తుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ గిట్ లాగ్ అని కొడితే నాకు ఎలా వచ్చింది, ఫుల్ డీటెయిల్స్ వస్తున్నాయి. ఇక్కడ నాకు ఇన్ని డీటెయిల్స్ వద్దు, ఓన్లీ హ్యాష్ కావాలి, ఆ డీటెయిల్స్ కావాలంటే ఎన్ని కమిట్స్ ఉన్నాయని. కాబట్టి ఈ గిట్ లాగ్ మనకు ఫుల్ డీటెయిల్స్ కావాలంటే గిట్ లాగ్ అంటాం. దీన్ని ఆప్టిమైజ్ చేస్తూ వచ్చింది గిట్ లాగ్ హైఫన్ 1 లైన్ అంటే ఒక్క లైన్ లో వస్తుంది. ఇలా మనకు ఫుల్ డీటెయిల్స్ అనేవి కనిపిదు అనమాట, రాదనమాట. మనకు ఏదైతే లేటెస్ట్ కమిట్ ఉందో అది ఏంటో చెక్ చేయాలి అనుకున్నప్పుడు ఇంత అవసరం లేదు కదా, మనకు ఎవ్రీథింగ్ డీటెయిల్స్ అవసరం లేదు కదా. జస్ట్ 1 లైన్ లో చూపిస్తే చాలు, లేటెస్ట్ కమిట్ ఏది ఉందో మనకు కనిపిస్తుంది అనమాట. కాబట్టి అది ఎలా చేస్తాం, గిట్ లాగ్ హైఫన్ 1 లైన్ అని అన్నామంటే చూడండి సింపుల్ గా విత్ ఇన్ 1 లైన్ లో వస్తుంది అనమాట. థర్డ్ కమిట్ మన హ్యాష్, మన డిస్క్రిప్షన్, హ్యాష్ కానీ సింప్లిఫైడ్ నేమ్స్ లో అంటే లాస్ట్ కానీ స్టార్టింగ్ నెంబర్స్ ఉంటాయి అనమాట ఇక్కడ.
ఆ విధంగా మనకు ఇక్కడ వస్తుంది అనమాట. ఈ హ్యాష్ని కానీ మనం యూజ్ చేయొచ్చు. సింపుల్గా మొత్తం హ్యాష్ కానీ అవసరం లేదు. గిట్ షో యూజ్ చేశారంటే అది కనిపిస్తుంది ఇన్ డెప్త్ డీటెయిల్స్. ఓకేనా, అది గిట్ లాగ్ 1 లైన్. సో జస్ట్ 3 కమాండ్స్ అండ్ డిఫ్ చూడడానికి ఒక కమాండ్ చెప్పాను. సో ఈ 4 కమాండ్స్ హెల్పర్ కమాండ్స్ బేసిక్ కమాండ్స్లో. హౌ టు సీ like differences in working directory modified files. ఓకే, సో వర్కింగ్ డైరెక్టరీలో మాడిఫై చేసిన ఫైల్స్ అంటే బిఫోర్ గోయింగ్ టు స్టేజింగ్కి వెళ్లకుండా ఉన్నటువంటి ఫైల్స్లో ఏ విధంగా మనం డిఫరెన్స్ చూస్తాము అని అంటే, సో సింపుల్ గిట్ డిఫ్ ఏదైతే ఫైల్లో మనం డిఫ్ చూడాలనుకుంటున్నామో ఆ ఫైల్ నేమ్ ఇచ్చేసామంటే సో ఎనఫ్ మనకి డిఫరెన్స్ అనేది చూపించేస్తుంది అనమాట. అర్థమయ్యాయి 3 కమాండ్స్? సారీ, క్లియర్? yes sir. యా, సో నెక్స్ట్ స్టెప్కి వెళ్దామా. నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ స్టెప్. ఇక్కడ నుంచి మనకు కొంచెం అడ్వాన్స్డ్ కొంచెం యాడ్ అవుతూ ఉంటుంది. సో షల్ వి గో ఫర్ నెక్స్ట్? git workshop 3.txt. ఎస్, సో ఇక్కడ ఏం చేయాలి నెక్స్ట్ మనం ఏమనుకున్నామంటే హౌ టు పుష్ న్యూ ప్రాజెక్ట్ ఫ్రమ్ లోకల్ నుంచి మనకు రిమోట్లోకి ఎలా పుష్ చేస్తాం. హౌ టు పుష్ న్యూ ప్రాజెక్ట్ ఫ్రమ్ లోకల్ టు రిమోట్ రిపోజిటరీ. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. అర్థమైంది కదా. మనం ఇప్పటి వరకు ఏం చేస్తున్నాం, సింగిల్ డైరెక్షన్ లో చూసాం. ఇప్పుడు బై డైరెక్షన్ లో అనమాట. ప్రాజెక్ట్ స్కెలిటన్ అంతా మన లోకల్లో క్రియేట్ చేస్తాం. ఎందుకంటే చూసారు కదా, ఇప్పుడు మన ప్రాజెక్ట్ మీరు ఓపెన్ చేశారంటే మనకు ఉన్నటువంటి ప్రాజెక్ట్ ఎగ్జాంపుల్ ప్రాజెక్ట్స్ జావా ప్రాజెక్ట్స్ కానీ చూసారంటే సో హౌ ఇట్ విల్ లుక్ లైక్ సంథింగ్ లైక్ లాట్ ఆఫ్ ఫోల్డర్స్. ఇప్పుడు స్టూడెంట్ పోర్టల్ అనేది ఉంది. దీంట్లో చూడండి ఎన్ని ఫోల్డర్స్ ఉన్నాయి చూడండి. జావా రిసోర్సెస్, బిల్డ్, ఎస్ఆర్సి, మెయిన్, జావా, వెబ్ యాప్, సిఎస్ఎస్, ఇమేజెస్, ఓకే, మెటా ఎన్ఎఫ్, రిసోర్సెస్, ఇవన్నీ మనం ఒక్కొక్క ఫైల్ మనం పైన రిమోట్ రిపాజిటరీలో క్రియేట్ చేయాలంటే ఇట్స్ ఎ వెరీ డిఫికల్ట్ జాబ్. సో ఐ నీడ్ టు ఎంటైర్ ప్రాజెక్ట్ నేను పుష్ చేయాలనుకుంటున్నా పైకి. ఓకేనా, సో శాంపుల్ చేద్దాము, లేదంటే దీన్నే పుష్ చేసేద్దాం. చూడండి, సో ఇది ఎక్కడ ఉంది చూడండి ఒకసారి. ఈ ప్రాజెక్ట్ ఎక్కడ ఉందో ఒక్కసారి దీంట్లోకి వెళ్ళేసి ఈ ప్రాజెక్ట్ని నేను గిట్లో పెట్టేసి మన డెవలపర్స్ ఎవరైతే టీమ్ ఉంటారో వాళ్ళకి నేను యూఆర్ఎల్ కానీ ఇచ్చేసానంటే వాళ్ళు ఏబుల్ టు డౌన్లోడ్ క్లోన్ చేసుకోవచ్చు అనమాట వాళ్ళు. సో దిస్ ఇస్ ద లొకేషన్. సో నా ప్రాజెక్ట్ లొకేషన్ ఇది స్టూడెంట్ పోర్టల్ అనేసి. సో ఇదనమాట. ఇప్పుడు చూడండి, నేను గిట్ ఇగ్నోర్ ఫైల్ ఎందుకు అంటే చూడండి, డాట్ సెట్టింగ్స్ అవసరం లేదు, డాట్ క్లాస్ పాత్, డాట్ ప్రాజెక్ట్ ఇవన్నీ అవసరం ఉండదు, బిల్డ్ అవసరం ఉండదు, దీంట్లో ఉన్న డాట్ క్లాసెస్ ఫైల్స్ ఇవన్నీ ఏమి అవసరం ఉండదు అనమాట. ఇవన్నీ క్లాస్ ఫైల్స్ దీంట్లో ఉంటాయి. డాట్ క్లాస్ ఫైల్స్ జావా కంపైల్ చేస్తే క్లాస్ ఫైల్స్ వస్తాయి కదా, అవన్నీ ఎక్కడ ఉంటాయంటే ఈ బిల్డ్ పాత్రలు దీంట్లో ఉంటాయి అనమాట. ఇదంతా కానీ మనకు అనవసరం అనమాట, మొత్తం స్పేస్ ఇష్యూ వస్తుంది. కాబట్టి మనకి ఏదైతే కావాలో ఆ ఫోల్డర్ స్ట్రక్చర్స్ మాత్రమే మనకు కావాలి. కాబట్టి నేనేం చేస్తానంటే ఈ ఎంటైర్ స్టూడెంట్ పోర్టల్ కాపీ చేసుకుంటున్నాను. కాపీ చేసి సర్టైన్ ఫోల్డర్లో నేను యాడ్ చేసుకుంటున్నాను. సంథింగ్ లైక్ బ్యాచ్ 5 లెవెల్ 2000. ఓకే, వన్ స్టెప్ బిఫోర్ వచ్చేసి సరే గిట్ ఎగ్జాంపుల్స్లో నేను ఒకటి యాడ్ చేస్తున్నాను చూడండి. సో Ctrl+Shift+A అని సంథింగ్ లైక్ స్టూడెంట్ ప్రాజెక్ట్ లేకపోతే న్యూ ప్రాజెక్ట్ ఉందామా, PST ప్రాజెక్ట్ అని యాడ్ చేసి దీని లోపల నేను స్టూడెంట్ పోర్టల్ అనేది యాడ్ చేస్తున్నాను. కాపీ చేశాను. సో దీంట్లో నేను ఏం చేస్తాను, యాజ్ ఎ టీమ్ లీడ్ అనమాట. నేను ఇప్పుడు టీమ్ లీడ్ ఏం చేశాను, ఒక స్కెలిటన్ అనేది క్రియేట్ చేసిన, ప్రాజెక్ట్ స్కెలిటన్, బేసిక్ స్కెలిటన్ అనేది క్రియేట్ చేసి నేను దాన్ని ఫార్మాట్ చేసుకుంటే ఏదైతే అవసరం లేదో అవన్నీ రిమూవ్ చేసేస్తున్నాను. అవన్నీ కానీ అవసరం లేదు నాకు, ఎందుకంటే ప్రతి ఒక్కరు వాళ్ళ లోకల్ సెటప్ చేసుకుంటారు తర్వాత. సో తర్వాత బిల్డ్ సెట్టింగ్స్ ఇవన్నీ కానీ అవసరం లేదు, డిలీట్. సో ఎస్ఆర్సి ఇది కదా మెయిన్ కోడ్ ఉండేది. సో ఎస్ఆర్సి ఉంటే చాలు మెయిన్లో. సో మనకు జావా వెబ్ యాప్లో వచ్చి మనకు డైనమిక్ అప్లికేషన్ JSPs, HTMLs ఇవన్నీ ఉంటాయి, CSS ఫైల్స్ అంతా. అదేవిధంగా జావాలో మన జావా కోడ్ ఉంటుంది అనమాట. ఓకే, మన ప్యాకేజ్ స్ట్రక్చర్ చూసుకుంటే సో మొత్తం ప్రతి ప్యాకేజ్ అనేది ఇంక్లూడ్ అయి ఉంటుంది. సో లాట్ ఆఫ్ ఫోల్డర్స్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఇప్పుడు కామన్లో వచ్చి ఒక ఫైల్ ఉంటుంది. అదేవిధంగా కంట్రోలర్ చెక్ చేస్తే కంట్రోలర్లో వచ్చి 3 ఫైల్స్ ఉన్నాయి. సో ప్రతి ఫైల్స్ మనం యాడ్ చేయాలంటే కష్టం కదా, అందుకని మన ప్రాజెక్ట్ని ఇలా సెటప్ చేసుకొని ఇక్కడ నుంచి ఎలా మనం పైకి అంటే మన రిమోట్ రిపాజిటరీలో ఎలా పెడతాం,
ఈ ఏదైతే ప్రాజెక్ట్ ఉందో స్టూడెంట్ పోర్టల్ అనే ప్రాజెక్టు ఎలా రిమోట్ రిపాజిటరీలో యాడ్ చేస్తాం. దిస్ ఈస్ అవర్ మెయిన్ ఇంటెన్షన్, మెయిన్ థింగ్ నా. ఓకేనా. సో స్టూడెంట్ రిపాజిటరీలో యాడ్ చేయడానికి కొన్ని స్టెప్స్ ఉంటాయి. సో వాట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ వచ్చేసి, ఫస్ట్ మనం లోకల్ రిపాజిటరీని రిప్రజెంట్ చేయాలి కదా. ఒక ఫోల్డర్ని లోకల్ రిపాజిటరీ అని ఎప్పుడు అంటాం, ఎప్పుడైతే ఆ ఫోల్డర్లో .git అనేటటువంటి ఫోల్డర్ ఉంటుందో అప్పుడు దాన్ని మనం లోకల్ రిపాజిటరీ అని చెప్తాం. ఓకేనా. సో ఫస్ట్ స్టెప్లో నేను ఏం చేస్తానంటే, ఏదైతే నా ప్రాజెక్ట్ ఫోల్డర్ ఉందో అది నేను లోకల్ రిపాజిటరీగా యాడ్ చేసుకోవాలన్నమాట. దాన్ని గిట్ ఇనిషియలైజేషన్ అంటాం. ఓకే, దానికి కమాండ్ ఏం వాడతాం, గిట్ ఇనిట్ అంటాం. గిట్ ఇనిట్ అని ఎప్పుడైతే వాడతామో ఆ ఫోల్డర్లో .git అనే ఫోల్డర్ అనేది క్రియేట్ అయిపోతుంది అనమాట. ఫస్ట్ క్రియేట్ అయిపోతే దాని ద్వారా నేను పైకి పంపించవచ్చు అనమాట, దాని ప్రాజెక్ట్ని పైకి తీసుకెళ్ళచ్చు. కాబట్టి గిట్ ఇనిట్ అనేసి నేను చేయాలి ఫస్ట్ స్టెప్. సో నేను ఏం చేస్తాను, ఇప్పుడు ఎక్కడైతే నా ప్రాజెక్ట్ ఉందో స్టూడెంట్ పోర్టల్ అని దాని లోపలికి వెళ్తున్నా, ఇక్కడ దీని లోపలికి వెళ్తున్నా కాబట్టి ఇక్కడ కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేస్తున్నా. సో ఆల్రెడీ ఓపెన్ అయిన కమాండ్ ప్రాంప్ట్ క్లోజ్ చేసుకుంటున్నాను. సో ఇక్కడైతే నేను కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసుకుంటున్నా సింపుల్గా. ఓకేనా, ఓపెన్ చేశాను. చూడండి స్టూడెంట్ పోర్టల్ లోపల ఉన్నాను నేను ఇప్పుడు. సో దీని లోపల ఫస్ట్ స్టెప్ ఏం చేయాలి, నేను గిట్ని ఇనిషియలైజ్ చేయాలి, అంటే .git ఫోల్డర్ని నేను క్రియేట్ చేయాలి. ఇక్కడ చూడండి ఇప్పుడు నేను వ్యూలో చూసారంటే మీరు షో హిడెన్ ఐటమ్స్ చెక్ చేసామంటే ఎటువంటి హిడెన్ ఐటమ్స్ లేవు ఈ ఫోల్డర్లో, ఓన్లీ ఎస్ఆర్సీ మాత్రమే ఉంది, హిడెన్ ఐటమ్స్ ఏం లేవు. సో ఇప్పుడు నేను గిట్ ఇనిట్ అనగానే నాకు .git అనేది యాడ్ అవ్వాలన్నమాట పైన. చూడండి ఇప్పుడు గిట్ స్పేస్ ఇనిట్ ఇనిషియలైజేషన్ అనమాట. ఎప్పుడైతే నేను ఎంటర్ హిట్ చేస్తానో సో ఇనిషియలైజ్డ్ ఎంటీ గిట్ రిపాజిటరీ అని చెప్పి వచ్చేసింది. చూసారా .git అనేది వచ్చేసిందా ఇక్కడికి. సో దిస్ ఇస్ కాల్ లోకల్ రిపాజిటరీగా యాడ్ అయిపోయింది. ఇక్కడ ఆ కాన్ఫిగరేషన్ అంతా యాడ్ అయిపోయింది అనమాట. నెక్స్ట్ స్టెప్ ఏంటి, సో ఎప్పుడైతే .git ఉందో మన గిట్ కమాండ్స్ అనేవి ఇక్కడ వర్క్ అవుతాయి. మీరు స్టేటస్ చూసుకున్నారంటే సో మన ఫైల్స్ ఇదంతా ఎస్ఆర్సీ అంతా ఎవ్రీథింగ్ అనేది మనకు న్యూ అనమాట ఇక్కడ. కాబట్టి ఎస్ఆర్సీ ఫోల్డరే చూపిస్తుంది. బట్ మనం నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఎంటైర్ థింగ్, ప్రతి ఫైల్ నాకు పైకి తీసుకెళ్ళాలి కదా, ఫస్ట్ టైం కదా తీసుకెళ్లేది, డిపాజిట్లోకి తీసుకెళ్ళాలి కాబట్టి ప్రతి ఫైల్ నేను తీసుకెళ్ళాలి. కాబట్టి గిట్ యాడ్ ఆల్, ప్రతి ఒక్కదాన్ని నేను రిమోట్ రిపాజిటరీలో యాడ్ చేయాలంటే స్టేజింగ్ ఏరియాకి పంపించాలి ఫస్ట్ పుష్ చేయాలంటే. కాబట్టి గిట్ యాడ్ ఆల్ అనేది ఇస్తాము. గిట్ యాడ్ ఆల్ అనేది ఇస్తున్నాను. ఓకేనా, గిట్ యాడ్ ఆల్ చేస్తే మనకు వార్నింగ్ ఇన్ ది వర్కింగ్ కాపీ ఆఫ్ సిఎస్ఎస్ ఎల్ఎఫ్ విల్ బి రీప్లేసింగ్ CLF గిట్ టచెస్. ఓకే, మేబీ మన ప్రాజెక్ట్లో ఏదన్నా ఉంటే వార్నింగ్ ఇచ్చింది. ఓకే, జస్ట్ ఇగ్నోర్ ఇట్. ఇప్పుడు మీరు గిట్ స్టేటస్ చూసారంటే చూసారా మన ఫైల్స్ అన్ని స్టేజింగ్ ఏరియాలోకి వచ్చేసాయి. అందుకనే మన ఫైల్స్ అన్ని గ్రీన్ కలర్లో మారిపోయి ఉన్నాయి. చూడండి ప్రతి ఫైల్ యాడ్ అయిపోయి ఉన్నాయి అనమాట, స్టేజింగ్ ఏరియాలో ఉన్నాయి. సో నాకు ఎవ్రీథింగ్ ఓకే, అంతా ఓకే. ఇప్పుడు నేను కమిట్ చేసేస్తున్నా. ఓకేనా, లోకల్ రిపాజిటరీలో పంపించేస్తా. గిట్ కమిట్ -m ఫస్ట్ది కాబట్టి ఇనిషియల్ కమిట్ అని చెప్పి ఎంటర్ కొట్టేస్తాము. ఓకేనా, మొత్తం యాడ్ అయిపోయినాయి, ప్రతి ఫైలు లోకల్ రిపాజిటరీలోకి యాడ్ అయిపోయినాయి. ఇప్పుడు మీరు గిట్ స్టేటస్ చూసారంటే ఏముండదు, ఎంటీగా ఉంటుంది, వర్కింగ్ ట్రీ క్లీన్. ఓకేనా. సో నెక్స్ట్ స్టెప్ ఏంటి, నేను దీన్ని పైకి పంపించాలి, పుష్ చేయాలన్నమాట. సో ఇప్పుడు గిట్ పుష్ అని అనుకోండి, గిట్ పుష్ అంటే ఎక్కడికి పుష్ చేస్తుంది, దీనికి ఆరిజిన్ తెలియదు కదా. కాబట్టి ఫస్ట్ నేను ఆరిజిన్ అంటే ఏ గిట్ రిపాజిటరీలోకి పంపించాలి. మనకు మల్టిపుల్ రిపాజిటరీస్ ఉంటాయి. ఇప్పుడు జయా రిపాజిటరీకి పంపించాలా, లేదంటే నా రిపాజిటరీకి పంపించాలా, లేదంటే ఇంకొక రిపాజిటరీకి పంపించాలా, దీనికి తెలియదు. అందుకని డైరెక్ట్గా గిట్ పుష్ అనేది మనం ఇవ్వకూడదు అనమాట. మనం ఏం చేయాలి, ఫస్ట్ ఆరిజిన్ ఏంటో చెప్పాలంటే ఆరిజిన్ని యాడ్ చేయాలి. ఓకేనా. సో గిట్ యాడ్ తర్వాత ఏం చేసినాం, మనం గిట్ కమిట్ చేసినాం. గిట్ కమిట్ -m మనం ఫస్ట్ ఇనిషియల్ కమిట్ అని చెప్పి కమిట్ చేసాం. కమిట్ చేసిన తర్వాత లోకల్ రిపాజిటరీలోకి వెళ్ళిపోతుంది డేటా అంతా. నెక్స్ట్ ఫోర్త్ స్టెప్ వచ్చేసి మనం వాట్ వి కాల్ వి నీడ్ టు యాడ్ ఆరిజిన్ టు గిట్. కరెంట్ ఉన్నటువంటి గిట్ క్లయింట్కి మనం ఆరిజిన్ ఏంటో చెప్పాలి. సో దీనికి ఏ విధంగా చెప్తాం, దీనికి ఏ విధంగా చెప్తాం, సంథింగ్ లైక్ గిట్ అంటాము. రిమోట్ అంటే రిమోట్ లొకేషన్, గిట్ ఏ గిట్ అప్ రిపాజిటరీ మనం చెప్పాలి కాబట్టి ఆ URL మనం ఇవ్వాలన్నమాట. గిట్ రిమోట్ ఫస్ట్ టైం కాబట్టి మనం యాడ్ చేయాలన్నమాట. యాడ్ గిట్ రిమోట్ యాడ్ అంటాము. తర్వాత ఆరిజిన్ మన యొక్క URL ఏదైతే మనకు రిపాజిటరీ URL ఉంటుందో అది ఇవ్వాలి. దానికంటే ముందు మనం ఫస్ట్ రిపాజిటరీ క్రియేట్ చేసుకోవాలి, అక్కడ ఎంటీ రిపాజిటరీ. సో ఎంటీ రిపాజిటరీ ఎలా క్రియేట్ చేస్తాం, సో ఇక్కడ కమిట్ అయిపోయిన తర్వాత తీసుకోండి. ఇక్కడ ఫోర్త్ స్టెప్ వచ్చేసి క్రియేట్ ఎంటీ రిపాజిటరీ ఇన్ GitHub. ఎంటీ రిపాజిటరీ క్రియేట్ చేయాలి, ఎటువంటి ఫైల్స్ ఉండకూడదు అందులో. ఓకేనా, ఎంటీ రిపాజిటరీ క్రియేట్ చేసుకోవాలి. సేమ్ మళ్ళీ దీంట్లో మేక్ ష్యూర్ నేమ్ షుడ్ బి సేమ్ యాజ్
లోకల్ ప్రాజెక్ట్ నేమ్. ఏదైతే లోకల్లో ప్రాజెక్ట్ నేమ్ మనకు ఉందో అదే నేమ్ తోటి రిపోజిటరీ అనేది పైన ఉండాలి. ఓకేనా, ఒకసారి ఆ స్టెప్ చేద్దాం, 4th స్టెప్. సో ఒకసారి గిటబ్లోకి వెళ్ళిపోతున్నాను నేను. మన గిటబ్లోకి వెళ్ళిపోయాను. సో ఇక్కడ నేను ఫనీ సాఫ్ట్ ఇక్కడ హోమ్లోకి వెళ్ళేసామంటే నాకు రిపాజిటరీస్లోకి వెళ్ళామంటే ఒకటే ఉంది ఇక్కడ, PHP డెమో అని ఉంది. నేను రెండోది కావాలి ఇప్పుడు మన ప్రాజెక్ట్ నేమ్ ఏదైతే ప్రాజెక్ట్ పంపిస్తుందో దాని నేమ్ ఏంటి, student_portal. ఓకేనా, student_portal కాబట్టి అదే నేమ్ మనం ఇవ్వాల్సి వస్తుంది అనమాట ఇక్కడ. సో చూడండి, క్రియేట్ న్యూ క్లిక్ చేయండి. student_portal ఆర్ హైఫన్, బికాస్ ఆఫ్ ఇక్కడ ప్రాజెక్ట్ మనకు అండర్స్కోర్ ఉంది కాబట్టి అదే ఇవ్వాల్సి వస్తుంది. సో ఇచ్చిన వర్క్ అవుతుంది, బట్ రికమెండెడ్ టు యూస్ హైఫన్. ఓకేనా, ప్రాజెక్ట్ నేమ్స్ రిపోజిటరీ నేమ్స్ ఇచ్చేటప్పుడు స్టూడెంట్ పోర్టల్ ఇచ్చేసామా. ఇచ్చేసి పబ్లిక్ రిపోజిటరీ యాడ్ చేసినాము. ఈ ఏం తీసుకోవద్దు, ఈ రీడ్మీ కానీ మనం అక్కడికి లోకల్ నుంచి పంపించుకోవచ్చు. రీడ్మీ కానీ ఏం అవసరం లేదు, ఇంకా జస్ట్ ఎంటీ, జస్ట్ నేమ్ ఇచ్చేయండి, పబ్లిక్ పెట్టండి, పబ్లిక్ ఆర్ ప్రైవేట్ పెట్టండి. సో క్రియేట్ రిపోజిటరీ అని ఇచ్చేయండి. ఓకే, సింపుల్ గా మనకు రిపోజిటరీ క్రియేట్ అయిపోయింది. ఎంటీ ఇచ్చున్నాం కాబట్టి ఇలా వస్తుంది అనమాట. అంటే లోకల్ నుంచి ఎలా పుష్ చేయాలో వాళ్ళే చెప్తున్నారు చూడండి. ఫస్ట్ కమాండ్ గిట్ ఇనిట్ ఇవ్వండి, రీడ్మీ ఫైల్ కావాలంటే రీడ్మీ ఫైల్ క్రియేట్ చేసుకోండి ఇలాగా. తర్వాత గిట్ యాడ్, రీడ్మీని యాడ్ చేసి కమిట్ చేయండి. తర్వాత బ్రాంచ్ క్రియేట్ చేసుకోండి, సంథింగ్ ఇలా 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 చెప్తున్నారు అనమాట. ఎవ్రీథింగ్ గిట్ రిమోట్ యాడ్, ఇది మన స్టెప్ మనకు, అంటే రిమోట్ని ఎలా యాడ్ చేయాలి, మన URL అనేది ఎలా యాడ్ చేయండి, ఎవ్రీథింగ్ స్టెప్స్ కానీ వాళ్ళే చెప్పేస్తారు ఇక్కడ. ఆ స్టెప్స్ అన్నా మనం ఫాలో అవ్వచ్చు అనమాట. సో మనకు రిపోజిటరీ అనేది క్రియేట్ అయిపోయింది, స్టూడెంట్ పోర్టల్ అనేది రిపోజిటరీ క్రియేట్ అయిపోయింది ఇక్కడ. అంతే కదా, స్టెప్ 4 అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలా, రిమోట్ అనేది యాడ్ చేసుకోవాలి, ఆరిజిన్ అనేది యాడ్ చేసుకోవాలి మనం. ఆరిజిన్ అంటే మనకు ఇక్కడ మీరు రిపోజిటరీ చూసాం కదా, క్రియేట్ చేసినటువంటి రిపోజిటరీ యొక్క లింక్ ఇక్కడ ఉంటుంది. ఆ లింక్ ని కాపీ చేసుకోండి సింపుల్ గా. ఓకే, లింక్ ని కాపీ చేసి ఇలా వస్తుంది అనమాట, గిట్ రిమోట్ యాడ్ ఆరిజిన్ HTTPS. మన ఏదైతే మనం కొత్త రిపోజిటరీ స్టూడెంట్ పోర్టల్ అనేది క్రియేట్ చేస్తున్నామో అది ఇచ్చేస్తే ఆరిజిన్ అనేది యాడ్ అయిపోతుంది దానికి. ఓకే, సో ఈ కమాండ్ అనేది ఇవ్వండి, గిట్ రిమోట్ యాడ్. నెక్స్ట్ కమాండ్ ఇక్కడ గిట్ రిమోట్ యాడ్ ఆరిజిన్. సో మన యొక్క URL అంతేనా, కమాండ్ చెక్ చేయండి ఒకసారి, గిట్ రిమోట్ యాడ్ ఆరిజిన్. అంతే కదా, మనం ఏదైతే క్రియేట్ చేస్తున్నామో గిట్ హబ్ లో ఆ URL ఇక్కడ పేస్ట్ చేసాం అనమాట సింపుల్ గా. ఇప్పుడు మీరు ఎంటర్ ఇచ్చేసారంటే ఆరిజిన్ అనేది యాడ్ అయిపోయి ఉంటుంది. ఓకేనా, సో ఇప్పుడు అప్ స్ట్రీమ్ అనేది సెట్ చేసుకోవాలి, అంటే బ్రాంచ్ నేమ్. సో ఇక్కడ ఓకే, సో ఇక్కడ బ్రాంచెస్ అనేది మెయిన్ బ్రాంచ్ అంటాం. సో ఇక్కడ మెయిన్ బ్రాంచ్, ఓకే బ్రాంచింగ్ సిస్టమ్ లో చెప్తాను నేను. నెక్స్ట్ వచ్చేసి మన బ్రాంచ్ నేమ్ అనేది తీసుకోవాలన్నమాట 6th. సో అప్ స్ట్రీమ్ బ్రాంచ్ అనేది మనం చేసుకోవాలి. ఇక్కడ బ్రాంచెస్ వచ్చేసి డిఫాల్ట్ మార్పుగా గిట్ ల్యాబ్ అన్నాం కదా, గిట్ ల్యాబ్ లో అయితే మాస్టర్ అని ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మెయిన్, బై డిఫాల్ట్ గా మెయిన్ అనేటటువంటి బ్రాంచ్ ఉంటుంది. బట్ ఎక్కువగా రియల్ టైమ్ లో మనకి ఎక్కువ మాస్టర్ యూస్ చేస్తుంటారు, మేబీ మెయిన్ గా యూస్ చేస్తూ ఉండొచ్చు. బట్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఎక్స్పీరియన్స్ ఆన్ దట్. బట్ ఎక్కువగా మాస్టర్ అనేది రికమెండెడ్ అనమాట. సో మెయిన్ ఆర్ మాస్టర్, సో మనం మాస్టర్ అనేది తీసుకుంటాం. ఓకేనా, సో మాస్టర్ అనేది ఒక బ్రాంచింగ్ సిస్టమ్ లో చెప్తాను, మెయిన్ బ్రాంచ్ అంటే ఏంటి, మాస్టర్ బ్రాంచ్ అంటే ఏంటి, సంథింగ్ లైక్ దిస్. సబ్ బ్రాంచెస్ ఎలా క్రియేట్ చేయాలి, అక్కడ నుంచి ఎలా మెర్జ్ చేయాలి, సంథింగ్ మనకు ఉంటుంది, రియల్ టైమ్ కొలాబరేషన్ లో చెప్తాం. ఓకేనా, సో అప్ స్ట్రీమ్ బ్రాంచ్ అనేది సెట్ చేసుకోవాలి పుష్ చేసేటప్పుడు, అట్ ద టైమ్ ఆఫ్ పుష్. సో పుష్ విత్ అప్ స్ట్రీమ్ బ్రాంచ్ అంటే ఏ విధంగా కమాండ్ ఎలా వస్తుంది చూడండి, git push -u అప్ స్ట్రీమ్. ఎక్కడ ఆరిజిన్ లో ఉన్నటువంటి ఏ బ్రాంచ్, మాస్టర్ బ్రాంచ్ లోకి పంపించాలి. అర్థమైందా కమాండ్, git push -u అప్ స్ట్రీమ్ బ్రాంచ్. ఆరిజిన్ అంటే పైన గిట్ హబ్ లో ఉన్నటువంటిది, అండ్ మాస్టర్. ఎప్పుడైతే ఆరిజిన్ అంటున్నామో డైరెక్ట్ గా అది ఈ URL లో లుక్ చేస్తుంటది. ఇంకా మనకు ఒకసారి యాడ్ చేసేస్తే, సో ఈ URL లో గిట్ స్టూడెంట్ పోర్టల్ డాట్ గిట్ ఉంది కదా, దాన్నే తీసుకుంటుంది అనమాట. ఓకేనా, సో బ్రాంచ్ నేమ్ అనేది ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది, ఏ బ్రాంచ్ లోకి మనం పుష్ చేస్తున్నామని, మాస్టర్ బ్రాంచ్. ఓకేనా, సారీ అందరూ ఉంటారు గైస్, ఏదైనా డౌటా? మైక్ ఆన్ లో ఉంది. గైస్ మైక్ ఆన్ లో ఉంది, కుడ్ యు ప్లీజ్ అన్మ్యూట్. యా, గిట్ పుష్ -u ఆరిజిన్ మాస్టర్. ఓకే, సో ఇప్పుడు చూడండి సేమ్ కమాండ్ నేను యూజ్ చేస్తున్నా ఇక్కడ, గిట్ పుష్ -u ఆరిజిన్ మాస్టర్. లేదంటే మెయిన్ అన్నారు అనుకుంటే మెయిన్ బ్రాంచ్ అనేది క్రియేట్ అవుతుంది దాంట్లో. ఓకే, చూడండి ఎంతగా. ఓకే, లెట్ మీ షో యూ. మన ప్రీవియస్ ప్రాజెక్ట్ ఇంకొకటి ఉంది కదా, దాంట్లో చూపిస్తాను. ఒక్క నిమిషం. బిఫోర్ పుష్ లెట్ మీ టేక్ డూప్లికేట్ ఫ్రమ్ హియర్. సో మీరు హోమ్లోకి వస్తే
సో మన ప్రాజెక్ట్ బిఎస్టీ డెమో కదా, బిఎస్టీ డెమో చూసారంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఉంటుంది మెయిన్ అని. ఇది బై డిఫాల్ట్ గా మెయిన్ అని వచ్చింది అనమాట, బ్రాంచ్ అంటాం దీన్ని. సో ఇప్పుడు మనం చేసేది వచ్చేసి ఇంకా క్రియేట్ కాలేదు కాబట్టి కింద లోకల్ నుంచి పంపిస్తున్నాం. పంపించిన తర్వాత ఇక్కడ మనకు మెయిన్ వద్దు, మాస్టర్ లాగా కావాలి కాబట్టి నేను మాస్టర్ అనేది ఇస్తున్నా, యాడ్ చేస్తున్నా. ఇక్కడ గెట్ పుష్ -u origin మాస్టర్. సో ఎంటర్ చేసామంటే ఓకేనా. సో మొత్తం డేటా అంతా పైకి వెళ్ళిపోతూ ఉంది, అప్లోడ్ అయిపోతూ ఉంది అనమాట డేటా. ఓకే, న్యూ బ్రాంచ్ అనేది క్రియేట్ అయింది, మాస్టర్ అనేసి. సో మొత్తం అయిపోయింది. ఓకేనా, సెట్ అప్ టు ట్రాక్ ఆరిజిన్ మాస్టర్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు మాస్టర్ అనేది మన యొక్క మెయిన్ బ్రాంచ్ ఇక్కడ. ఓకే, ఇప్పుడు మీరు ఇక్కడికి వెళ్ళి ఒకసారి రీఫ్రెష్ చేశారంటే ఈ లింక్ని మీకు మన ప్రాజెక్ట్ అనేది వచ్చేసిందా. ఎస్ఆర్సి మెయిన్ మాస్టర్ బ్రాంచ్. సో దీంట్లో ఇంకేం బ్రాంచెస్ ఉంటాయి, ఓన్లీ మాస్టర్ ఒకటే ఉంది. అండ్ ఎస్ఆర్సి మెయిన్. ఓకే, ఇది ఓపెన్ చేసినామంటే మెయిన్ ఫోల్డర్లో ఓకే మన ప్రాజెక్ట్ స్ట్రక్చర్, వెబ్ యాప్ ఫోల్డర్, ప్రాజెక్ట్ స్ట్రక్చర్లోకి ఎస్పీ దాకా వెళ్ళామంటే సంథింగ్ మనకు ఉన్నటువంటి కోడ్, లోకల్లో మనం చూసిన కోడ్ అంతా ప్రతి ఒక్కటి జావా ఫైల్స్ ఇదంతా కానీ వచ్చేసింటుంది ఎవ్రీథింగ్. ఓకే, సో ఎవరికైనా కొలాబరేట్ అవ్వాలనుకుంటే, మీరు చెక్ చేయాలనుకుంటే, సో ఇది పబ్లికే కదా, పబ్లిక్ ఫోల్డర్ కాబట్టి మీరు సో హ్యాపీగా మీరు చెక్ చేయొచ్చు, విజిట్ చేయొచ్చు అనమాట. కంట్రోల్-C. సో రీడ్మీ ఫైల్ లేదు కాబట్టి అది చెప్తుంది యాడ్ రీడ్మీ ఫైల్. రీడ్మీ ఫైల్ అంటే మన ప్రాజెక్ట్ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే చేయడానికి. సో లెట్ మీ షేర్ యూ ఇన్ గిట్ ఇఫ్ యూ వాంట్, ఇఫ్ యూ కెన్ జస్ట్ విజిట్ అని చెక్. ఓకే, ఇది పబ్లిక్ రిపాజిటరీ. న్యూ స్టూడెంట్ పోర్టల్ అనేది సింపుల్గా మన ప్రాజెక్ట్ అనేది దాంట్లోకి వెళ్ళిపోయి ఉంటుంది అనమాట. ఇది సో ఒక ప్రాజెక్ట్ మన లోకల్లో క్రియేట్ చేసి ఎలా మనం గిట్ హబ్లో స్టోర్ చేయాలి అని. సో దీంట్లో ఏదైనా డౌట్ ఉందా ఇక్కడ వరకు? Guys, shall I go for next? ఇది ఒకటే యాడ్ చేసింది ఎక్స్ట్రా. రిమోట్ యాడ్ చేసుకోవడం, పుష్ చేయడం అంతే. అర్థమైందా గైస్? Yes, sir. Yeah, shall I go for next? So I need 2 members now. ఒక కొలాబరేషన్ సేమ్ ప్రాజెక్ట్ ఏ విధంగా కొలాబరేట్ అవ్వాలని చెప్తాను. సో దీనికంటే ముందు మనం ఇప్పుడు వరకు చేసాం. ఇప్పుడు నేను చేశాను, నిన్న చేశాను, ఇప్పుడు జయా సిస్టంలో కానీ చేసినాం. ఏం చేసినాము, మాడిఫై చేసి పుష్ చేస్తున్నాం, డేటా అనేది పుష్ చేస్తున్నాం. ఏ బ్రాంచ్లోకి పుష్ చేస్తున్నాం మనం? ఏ బ్రాంచ్లోకి చేస్తూ ఉన్నాము? దిస్ వన్ రైట్. సో మెయిన్ బ్రాంచ్ ఒకటే ఉంది కాబట్టి మెయిన్ బ్రాంచ్లోకి వెళ్ళిపోతుంది డేటా అంతా మనం చేసింది. సో ఇప్పుడు మనకు నార్మల్గా రియల్ టైంలో ఎలా ఉంటుందంటే, సో మనకు ఏదైతే మెయిన్ బ్రాంచ్ అనేది ఉందో, బ్రాంచెస్ అంటే సబ్ ఫోల్డర్స్ అని చెప్పొచ్చు. సో మెయిన్ బ్రాంచ్లో ఏదైతే ఉందో సేమ్ కాపీ ఇంకొక బ్రాంచ్లో, సబ్ బ్రాంచ్లో పెట్టుకోవచ్చు అనమాట మనం. ఓకేనా, క్రియేట్ చేసుకొని. సో సేమ్ కాపీ ఏరే బ్రాంచ్లో కానీ మెయింటైన్ చేసుకుంటా ఉండొచ్చు. ఇప్పుడు ఏదైతే మనకు QA, డెవ్ అండ్ ప్రొడక్షన్ అనేటటువంటి డిప్లాయ్మెంట్స్ ఉంటాయి మనకు, ఎన్విరాన్మెంట్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్బుక్ అనేది ఉంది, అది మనం మొబైల్ నుంచి యాక్సెస్ చేసుకుంటున్నామంటే అది హోస్ట్ చేస్తుంటాం, డిప్లాయ్ చేస్తుంటాం, అంటే ఇంటర్నెట్లో డిప్లాయ్ చేస్తుంటాం అనమాట. దాన్ని ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ అంటాం. అల్టిమేట్గా మనం కస్టమర్స్ యూస్ చేసుకునేటటువంటి క్లౌడ్ ఏరియానే మనం ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ అంటాం. ఓకేనా, సో డెవ్ ఎన్విరాన్మెంట్ అంటే డెవలపర్స్ టెస్టింగ్ కోసం ఉపయోగించుకుంటారు అన్నమాట. ఫస్ట్ మన కోడింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది అనుకోండి, డెవ్ ఎన్విరాన్మెంట్లో పెట్టి సో దాన్ని మనం బ్రౌజర్ నుంచి ఓపెన్ చేసుకొని దాన్ని చెక్ చేసుకుంటాం, డెవలపర్స్ టెస్ట్ చేస్తారు. తర్వాత ఏమైంది, అదంతా మనకు ఓకే అనుకుంటే అదే QA ఎన్విరాన్మెంట్ అంటాం, క్వాలిటీ అష్యూరెన్స్. ఆ QA ఎన్విరాన్మెంట్లో డిప్లాయ్ చేసి QA టెస్టర్స్ ఉంటారు, వాళ్ళు టెస్ట్ చేస్తూ ఉంటారు అనమాట. ఈ రెండు ఓకే అనుకుంటే సేమ్ ప్రాజెక్ట్ని తీసుకెళ్ళి ప్రొడక్షన్లో పెట్టేస్తామంటే యూజర్స్ అనే వాళ్ళు యూస్ చేసుకుంటూ ఉంటారు. లైక్ ఫేస్బుక్ మనం ఎలా అయితే యూస్ చేస్తున్నాము, ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్ ఎలా అయితే ఉంటుందో ఆ విధంగా. సో ఏ ప్రాజెక్ట్ని పెడతారంటే ఎక్కడైతే మెయిన్ ప్రాజెక్ట్ మెయిన్ ఆర్ మాస్టర్ బ్రాంచ్ ఉంటుందో ఏదైతే ఆ కోడ్ ఉంటుందో ఇది క్లియర్గా ఉండాలి, కరెక్ట్గా ఉండాలన్నమాట. ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండకూడదు. ఈ కోడ్ని తీసుకెళ్ళి డైరెక్ట్గా మనం డిప్లాయ్ చేసుకుంటూ ఉంటాం ప్రొడక్షన్లో కానీ ఎన్విరాన్మెంట్స్లో. కాబట్టి మనం ఎప్పుడైతే కోడ్ని పుష్ చేస్తున్నామో చాలా జాగ్రత్తగా ఉండాలి. కరెక్ట్గా కోడ్ అనేది కరెక్ట్గా ఉందా, అన్నెసరీ కోడ్ ఉందా, ఎందుకంటే కొంచెం అన్నెసరీ కోడ్ ఉన్నా కానీ మెమరీ ఇష్యూస్ వస్తాయి, క్రాష్ అయిపోతుంటుంది. ఇవన్నీ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. టీఎల్ అనే అతను, మన టీం ఏదైతే చేస్తామో మనము. సో ఇక్కడ మెయిన్గా టీమ్ లీడర్స్ ఎవరైతే రోల్స్ ఉన్నారో ప్రజెంట్ J2EE బ్యాచ్లో గైస్, బ్యాచ్ 5లో, సో టీమ్ లీడర్స్కి ఇది ఇంపార్టెంట్ చాలా. సో ఎవరైతే డెవలపర్స్ యాక్సెస్ చేసుకొని, ఇప్పుడు నేను లింక్ పాస్ చేస్తాను కదా, ఇలా డెవలపర్స్కి లింక్ ఇచ్చేస్తాం. వాళ్ళు ఏం చేస్తారు, క్లోన్ చేసుకుంటారు వాళ్ళు లోకల్ నుంచి వర్క్ చేసుకుంటుంటారు అనమాట. వాళ్ళు వర్క్ చేసి డైరెక్ట్గా ప్రాజెక్ట్ మాడిఫై చేసి పుష్ చేసేసారనుకో, వాళ్ళకి చూడలేదు, సమ్ అన్నెసరీ డేటా ఉంది ఈ డెమో 2 దాంట్లో, సమ్ అన్నెసరీ డేటా ఉంది, చూడకుండా పుష్ చేస్తే మెయిన్ బ్రాంచ్లోకి వెళ్ళిపోతుంది ఆ కోడ్ అంతా.
అంతే కదా, మెయిన్ బ్రాంచ్ లోకి వచ్చేసింది. అదే కదా ఇప్పటి వరకు మనం చూసింది. సో మనం ఏం చేస్తాం, ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్ గా రియల్ టైమ్ లో కంపెనీస్ లో మేబీ 2 weeks కానీ లేదంటే మంత్లీ సమ్ ఫ్రైడే నైట్ కానీ లేదంటే సండే మిడ్ నైట్ కానీ డిప్లాయ్మెంట్ టైం పెట్టుకుంటాం అనమాట. ఆ టైంలో ఏం చేస్తాం, మెయిన్ బ్రాంచ్ లో ఏదైతే కోడ్ ఉందో అదంతా తీసుకెళ్లి డిప్లాయ్ చేస్తాం, అంటే హోస్ట్ చేస్తాం ఇంటర్నెట్ లో. కాబట్టి యూజర్స్ అనేవాళ్ళు యూజ్ చేసుకుంటా ఉంటారు. సో డ్యూ టు మనకు ఉన్నటువంటి రాంగ్ కోడ్, అన్నెసరీ కోడ్ వల్ల సమ్ ఫీచర్ బ్రేక్ అవ్వడం కానీ ఇంకేదన్నా అవ్వడం కానీ జరుగుతుంది అనమాట, మనం చూడలేము అనమాట. సో ఈ ప్రాబ్లం అనేది ఎందుకు వస్తుంది అని అంటే, డైరెక్ట్ గా మన కొలాబరేటర్స్ కి ఎవరంటే లేదంటే మన డెవలప్మెంట్ టీమ్స్ కి ఈ మెయిన్ బ్రాంచ్ యాక్సెస్ ఇవ్వడం వల్ల ఇటువంటి ప్రాబ్లం అనేది వస్తుంది. గాట్ ఇట్? ప్రాబ్లం అర్థమైందా? మెయిన్ ఇప్పుడు వరకు మనం చేసాం, జయా చేశారు, నేను చేశాను కదా, పుష్ చేస్తున్నాం, కమిట్ చేసాం. బట్ ఎక్కడ కమిట్ చేస్తాం? డైరెక్ట్ గా మెయిన్ బ్రాంచ్ లో కమిట్ చేస్తున్నాం. సో దానివల్ల ప్రాబ్లం ఏంటో అర్థమైందా? రైట్? ఎస్ సార్. అన్నెసరీ కోడ్ అనేది మనకు మెయిన్ బ్రాంచ్ లోకి వెళ్ళిపోతుంటుంది అనమాట. దట్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లం యాక్చువల్లీ. సో అందుకోసంగానే మనకు వచ్చినటువంటిది బ్రాంచింగ్ సిస్టమ్ అనేది మన గిట్ లో తీసుకొని వచ్చి, చాలా ఇంపార్టెంట్ బ్రాంచింగ్ సిస్టమ్, బయట ఎక్కడ చెప్పరు, చాలా ఇంపార్టెంట్. సో టైమ్ ఇఫ్ యూ కెన్ గివ్ మేబీ 10 more minutes, maybe we'll try to complete that. Okay, 10 to 15 more minutes we'll try to complete it. సో బ్రాంచింగ్ సిస్టమ్ చాలా ఇంపార్టెంట్. బ్రాంచింగ్ సిస్టమ్ అనేది తీసుకొచ్చారు. బ్రాంచింగ్ సిస్టమ్ అంటే ఏంటి? సో దానికి ఏం చేస్తామంటే మనం చూడండి, టైం ఇస్తారా? రేపు చెప్పుకుందామా? ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం బికాస్ ఆఫ్ 5 more minutes ఓన్లీ, రైట్? సో రేపు మీరు వస్తాను అంటే నేను 1 more ఫ్రీ వర్క్షాప్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ఎందుకంటే రేపు రియల్ టైం ఇది చాలా ఇంపార్టెంట్ మనకు. బ్రాంచింగ్ సిస్టమ్ ఎలా ఉంటుంది, సో మల్టిపుల్ డెవలపర్స్ ఏ విధంగా బ్రాంచెస్ క్రియేట్ చేస్తారు, ఆ బ్రాంచెస్ని ఎలా మనం మెయిన్ బ్రాంచ్లోకి మెర్జ్ చేయాలి, బిఫోర్ మెర్జింగ్ కోడ్ రివ్యూ ఎలా చేస్తాము, రివ్యూ ఎలా చేస్తాము, కమెంట్స్ ఎలా యాడ్ చేస్తాము, పుల్ రిక్వెస్ట్ చాలా ఇంపార్టెంట్. పుల్ రిక్వెస్ట్ అంటే ఏంటి, పుల్ రిక్వెస్ట్ ఎలా క్రియేట్ చేస్తారు, సో మల్టిపుల్ డెవలపర్స్ ఏ విధంగా కొలాబరేట్ అవుతారు అనేది చాలా ఇంపార్టెంట్ అది. సో ఫ్రెష్గానే చెప్పుకుందాం, ఎందుకంటే మేబీ మీకు ఆల్రెడీ 1 hour కంటెంట్ అనేది మీకు లోడ్ అయ్యింది కాబట్టి. సో రేపు చెప్పుకుంటాం. ఎవ్రీవన్ ఓకే అంటే ఓకేనా? రేపు ఓకేనా? లేదంటే ప్రాజెక్ట్ బ్యాచ్ నార్మల్గా మా J2W కంటిన్యూ చేసుకుంటాం, స్టాప్ చేసి ఫ్రీ బ్యాచెస్ ఇక్కడికి మీ ఇష్టం. సో మీరు నార్మల్గా మీరే అడగాలి, ఇంట్రెస్ట్ ఉంటే. సో ఇంకా జాయిన్ అవుతాం మేము అని అడిగితే ఐఎమ్ ఓకే, ఎందుకంటే ఇంట్రెస్ట్ పిల్లలు ఉంటే ఎంత నేర్చుకున్నాక నేను ఓకే, నేను ప్రొవైడ్ చేస్తాను అనమాట. ఏమంటారు? పెడదామా ఇంకొక వర్క్షాప్ రేపు?